ఇలా సీడ్స్ తోటి పెట్టుకొని మనం కాయలు కాపించుకొని తింటుంటే అసలు ఆనందమే వేరండి. ఆ రుచి మనం తినే వాళ్ళకి తెలుస్తుంది, ఎంత బాగా పండిందో చూడండి. ఇలాగా మీరు కూడా సీడ్స్ తోటి పెంచుకొని పండించుకొని తినాలనేది నా కోరిక అండి. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు చూసారా మా సీతాఫలం పండు మంచిగా పండిందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత పెద్ద కాయో. అసలు ఎంత స్వీట్ అండి. మనం వేసుకొని విత్తనాలతో వేసుకొని పెంచుకున్న మొక్కలు ఈ రకంగా ఫలాలను ఇస్తున్నాయి అంటే ఎంత ఆనందమో నాకైతే. అసలు పట్టుకున్న ఇప్పుడు వరకు అట్లాగా ఇదిగండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు అత్తను ఆయనకు కొంచెం చూపించి మీకు తర్వాత తీస్తా. అయితే మళ్ళీ పిందెలు మొగ్గలు మొదలవుతున్నాయి చూడండి. ఇవ్వండి చాలా ఉన్నాయి ఈ చెట్టుని. ఇవ్వండి ఇక్కడంతా ఎన్ని పూతలు, అసలుకి ఎన్ని పూతలు వచ్చినాయో చూడండి మీరే. ఇవ్వండి ఎప్పటికప్పుడే ముదిరాకులు తీసేస్తూ ఉంటాను, పూతలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇదండి ఈ చెట్టు అయితే ఇక్కడ పెడుతున్నాం. ఇదండి ఈ చెట్టు అయితే మొత్తం ఆకులు తీసేసామన్నా, బాగా ముదిరిపోయినాయి అని చెప్పి మొత్తం తీసేసి ఈ కొమ్మకి 4 ఆకులు ఉంచాను. అవి కూడా మళ్ళీ మొన్న తీసేసాను. మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. ఇవన్నీ చూసారా, చిగుర్లు వచ్చినాయి. ఒక కాయ ఉండింది అప్పుడు, ఆ కాయ అయితే కొంచెం పెద్దది అవుతుంది. అయితే ఇప్పుడు పూతలు చూడండి, మరి మొగ్గలు పూతలు ఎన్ని వస్తున్నాయో. ఆ కాకి పిందెలు అన్నట్టుగా వస్తున్నాయి. కొంతమంది అడుగుతున్నారు మాకు, ఆ మొగ్గలు ఫ్లవర్ డ్రాప్ అవుతుందమ్మా ఏం చేయాలి అంటున్నారు. నీళ్ళు ఎక్కువ పోయివాకండి, నీళ్ళు ఎక్కువ పోస్తే కూడా అట్లానే డ్రాప్ అవుతాయి. కొన్ని పోతుంటాయి. మనం ఇచ్చే బలాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం ఇచ్చే బలం కనుక చాలకపోతే అది డ్రాప్ అవుతుంది. అందుకనే నేను చెప్తుంటాను కదా, ఫ్రూట్స్ మీద ఉన్న మొక్కలకి మంచిగా బలం ఇవ్వాలి అని చెప్పి. ఇవన్నీ ఎందుకంటే దీనికి ఎక్కువ ఫుడ్ అవసరం. కాయలన్నీ ఇప్పుడు ఇన్ని కాయల్ని నిలుపుకోవాలి అని అంటే, మనకి ఫ్రూట్గా మారి మన దాకా రావాలి అంటే మనం ఎంత బలం ఇవ్వాలి ఈ మొక్కలకి. మరి ఇట్లాంటి మీరు కూడా చెయ్యండి. నేను ఇచ్చే బలం ఏమి ఇస్తున్నాను మా మొక్కలకి అనేది మీకు చూపిస్తానే ఉన్నాను. నేనేమి ఇస్తున్నాను అన్నీ మీరు ఫాలో అవ్వండి. వీడియో మాత్రం మొదటి నుంచి చివరి దాకా చూడండి. చూస్తేనే మొక్కలు పెంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కొంచెం ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, మరి నేను ఎప్పుడు ఏం చెప్తున్నానో మీకు తెలియాలి కదా, అందుకు నేను అంటుంది. మరి మధ్యలో మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు. అది ఇక్కడ చూడండి, ఇదండి ఇది ఈ కొమ్మ ఈ చెట్టుది, ఆ చెట్టు కొమ్మ అది. ఈ చెట్టుకే చూసారుగా ఎన్ని, 1 2 3 అల్లది అటొకటి 4 ఇటొకటి కింద ఇవ్వండి 5 6 అది లోపలికి అదిగండి 6, ఇది ఒకటి 7 కాయలు ఇక్కడ, ఇది పైన ఇక్కడ ఒకటి, ఇదిగండి 8 కాయలు పడ్డాయి. ఇప్పుడు మీకు ఇంకొక టిప్పు, ఇక్కడ చూడండి ఈ ఆకులు ముదిరిపోయినాయి. ఈ ఆకులు తీసేయాలి. ఫస్ట్లో తీసేసాను, ఈ ఆకులన్నీ ముదిరినాయి. ఇదిగండి ఈ ముదిరాకులు తీసేసుకుంటే ఇట్లాగా మళ్ళీ ఇక్కడ కొత్త చిగురు వస్తుందండి. వచ్చి మీకు వెంటనే మళ్ళీ ఇంకా పూతలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంకా పూతలు వచ్చి మనకి ఇంకా ఎక్కువ పిందెలు రావాలి అని అనుకున్నప్పుడు మనము బలం ఎక్కువ ఇవ్వాలి కదా. మరి దానికి తగ్గ ఫుడ్ని మనం అందించాలి. దానికి ఇప్పుడు నేనేం బలం ఇస్తాననేది చూపిస్తాను. అయితే ఇవన్నీ సీడ్స్తో పెట్టుకున్నాయి కదండి. ఇదిగండి ఇట్లా ఈ ముదిరాకులు మొత్తం తీసేస్తే ఇదిగండి
ఇక్కడ మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి చెట్లు ఇవన్నీ ఇక్కడ నుంచి ఇటు చూపిస్తున్నా. ఈ చెట్టుకు తీసేస్తున్నా, ఈ మళ్ళీ తీస్తాను. ఈ ముదిరాకులన్నీ తీసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్తగా కాయలు వస్తాయి, పూతలు కాయలు. ఇక్కడ చూడండి, దీనికి కూడా ఎన్ని కాయలు ఇవన్నీ 3, 4 ఇదిగండి. ఇక్కడ 1, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కాయలు దాకా ఉన్నాయి దాదాపుగా. ఇదిగండి ఇక్కడ 1, 16, 1, 2 ఏదన్నా కొంచెం నల్లగా మాడినట్టు వచ్చి పోతున్నాయి. బలం అందట్లేదు. ఒక్కొక్క కొమ్మకి మనం ఎప్పుడు బలం అందిస్తుంటే ఆ కొమ్మ ఆ కాయకి అందించిద్ది. ఇదిగండి ఇట్లా కనిపెడుతుందా, ఇట్లాగ అయిపోద్ది. ఈ కొన్ని పోతుంటాయి, మనం అట్లాంటివి అసలు పట్టించుకోకూడదు. మన కాయ ఉంది కదా, ఆ కాయని మనం ఎట్లా చేయాలి. ఇది చూడండి ఇక్కడ ఎన్ని పిందులు. ఈ చెట్టు కూడా అప్పుడు ఆకులన్నీ తీసేసాను, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. అయితే ఇప్పుడు ఇవన్నీ సీడ్స్ తోటి పెట్టుకున్న మొక్కలే కదండి. నేను మొన్న ఒక వీడియోలో మీకు చెప్పాను, అక్కడ వేరే చోట ఉన్నాయి, మీరు కూడా పడి మొలిస్తే మీరు నాటుకోండి మొక్కలు అని చెప్పాను కదా. ఇవి కూడా 2 తీసుకొచ్చి నేను సాయంత్రం నాటే. ఇది షార్ట్లో చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఎన్ని వచ్చినాయో. గోల్డెన్ సీతాఫలం ఇదండి. 1, 2, 3, 4 ఇక్కడ 4 గాను వస్తున్నాయి. ఈ ఆకులు మొత్తం తీసేసానండి మొన్న ఒకసారి. ఇదిగండి మళ్ళీ చిగురులు వస్తున్నాయి, ప్రతి చోట చిగురు వస్తుంది చూడండి. ఇదిగండి ఇవన్నీ తీసేస్తే చిగురు వచ్చి ఇదిగండి మళ్ళీ పూత మొదలవుతుంది. ఓకే, ఎంత చిగురు వస్తుందో చూడండి మీరు. తీసేసిన దగ్గరల్లా, ముదురాకు తీసేసిన దగ్గరల్లా వస్తుంది. ఇట్లా మనం సీడ్స్ తోటి, ఇదొక్కటే నేను కొనుక్కొచ్చుకున్నది గోల్డెన్ సీతాఫలం, మిగతా అన్నీ సీడ్స్ తోటి వచ్చినాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కోసుకునేదానికి ఇది రెడీగా ఉందండి. ఇది 1, 2 ఇదిగండి 3. ఇది ఇక్కడ పూతలు ఉన్నాయి. ఇదిగండి కనపడుతుందో లేదో ఎండ. ఇదిగండి ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఇంకా పూతలు వస్తున్నాయి. ఈ చెట్టుకు కూడా ఇదిగండి ముదిరాకులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని తీసేస్తాయి. ఇట్లా ముదిరాకులు ఉన్నాయి, తీసుకుంటే ఇక్కడ మళ్ళీ వెంటనే చిగురు వచ్చింది. ఇదిగండి పూత కూడా వచ్చింది. ఇక్కడ కనపడుతుందా, అదిగండి ఆ పూతలు. ఇవన్నీ ఇంకా మనకి కాయలుగా మారుతాయండి. మనం వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకుండా చూసుకొని నెమ్ముంటే ఆపండి ఆ రోజుకి, లేదంటే ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను దీనికి ఏమేమి లిక్విడ్ ఇస్తాను, మన ఇంట్లో వచ్చిన లిక్విడ్ తోటే కదా మనం కాయలు కాపించుకుంటుంది. అక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి చూపిస్తా. ఇవి కూడా వాటితో పాటు వచ్చిన మొక్కలేనండి. కాకపోతే మేము అన్నీ ఒక కుండీలో ఉన్నప్పుడు అవి తీసి నాటుకోవడం, కొన్ని నాటుకుంటా, కొన్ని అట్లా చేసి ఇవి మొన్న ఈ మధ్య నాటుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మొగ్గలు పడుతున్నాయండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, కనపడుతుందా? నాకు ఎదురెండ అవుతుంది. ఇవి కూడా కాస్తాయనే అనుకుంటున్నా, కాపు రావాలి. ఎందుకంటే మనం మధ్యలో కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తున్నాను కదా. ఇదిగండి మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో. కాయ పడుతుంది, ఇక్కడ కనిపిస్తుందా? ఇదిగండి కాయ. చిన్న చెట్టు కదా, చిన్న మొక్క, ఎంతవరకు ఆపుకుంటుందో చూద్దాము. ఇప్పుడు నేను ఆ సీడ్స్తో పడ్డాయి కూడా, ములిసినవి కూడా నాటుకున్నాను కదా, అది ఎప్పుడు కాసిద్ది అనేది చూద్దాము. ఇదిగండి ఎంత బాగా పండిందో చూడండి. అంకుల్కి ఇస్తున్నా తినమని. మన చెట్టుకాయ జలుబు చేసినా ఏం కాదులే. మనం ఇంట్లో వచ్చిన వేస్ట్ తోటి, కిచెన్ వేస్ట్తో ఇంత బాగా మనం పండించుకొని తింటున్నామంటే బా ఎంత గుజ్జు ఉందో చూడండి, ఎంత తీపో. అసలుకి బాగా పండిందండి, మంచిగా రైపోయింది. అబ్బా సూపరు. ఇంకా నోట్లో నుంచి మాటలు కూడా రావట్లా, నోరంతా
ఇదిగండి నిండిపోయింది. ఎంత బాగుందో అసలు గుజ్జు. మీరు కూడా ఇప్పుడు ఏమన్నా మీ మొక్కల్లో పడి మొలిసిన విత్తనాలు పడి మొలుస్తుంటాయి కదా, ఆ మొక్కలు ఏమన్నా ఉంటే ఇప్పుడు నాటుకోండి. ఇప్పుడు తిన్నాం కదా, ఈ విత్తనాలు వేసినా కూడా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగుందో. అందరికి నోరు ఊరుతూ ఉంటుంది. సుజాత నువ్వు ఒక్కదాని మీద తింటున్నావు, మాకు పెట్టకుండా అంటారు. ఏం చేద్దాం మరి, నేను పండించుకున్నాను కాబట్టి నేను తింటున్నా. మీరు కూడా పండించుకోండి, మీరు తినండి, ఎవరు వద్దన్నారు. అంతే కదా. జోక్ అండి, జోక్గా మాట్లాడుతున్నాను. ఓకే, ఎంత బాగుందో అసలు. గుజ్జు చేతి నిండా వస్తుందండి, జ్యూసీ లాగా. చూడండి, మీరు కూడా ఎట్టే తింటారా? నేనేనా తింటుంది? చిన్నపిల్లలు తిన్నట్టు తింటున్నా. ఎట్ట తింటే నోరు ఊరుకున్నట్టు ఉంటుంది. జ్యూస్ తాగినట్టే. ఓకే అండి, లిక్విడ్ ఇచ్చి చూపిస్తాను. ఇలా తినాలి కాయ. ఎవరైనా శుభ్రంగా కొనుక్కొచ్చుకున్న కాయైనా మీకు నచ్చిన కాయ అయితే సీడ్స్ వేయండి, మొలుస్తాయి. సంవత్సరంన్నర కల్లా మనకి కాపునిస్తాయి. ఇలా మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మీకు మీ చెట్లు ఉన్నాయా, ఉంటే కాయలు కాస్తున్నాయా లేదా చెప్పండి. నేను ఇచ్చే లిక్విడ్స్ ఇవ్వండి. మీరు కూడా ఇలాగే కాపు తీసుకొని ఫ్రూట్స్ తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా చెప్తున్నా. వేయండి, మొక్కలు నాటండి. నాటింది షార్ట్ తీశాను, అది కూడా పెడతాను చూడండి. ఏమేమి నాటానో ఇప్పుడు సీడ్స్ తోటి వచ్చిన మొక్కల్ని నాటా కొన్ని. చూడండి బా, ఈ తీపిదనం అనేది మనం ఎవరికి వాళ్ళం పండించుకొని తింటేనే ఆస్వాదించగలమండి. సాయంత్రం మళ్ళీ లిక్విడ్ పోస్తూ చూపిస్తానండి. ఇదిగండి, ఒక బకెట్ వచ్చిందండి నాకు కిచెన్ వేస్ట్. ఇంకో బకెట్ నీళ్ళు పోసాను. ఇట్లా డబల్ చేసుకున్నాను. పొద్దున్న నిన్న సీతాఫలం కాయ విత్తనాలు తొక్కలు దీంట్లో పడ్డాయి. అరటికాయ తొక్కలు ఎక్కువగా వచ్చినాయి ఈసారి. ఈ బకెట్కి కొన్ని పాడైనవి అట్లా కట్ చేసి వేసానండి. ఇదిగోండి నలిపేసేసా. ఇప్పుడు నేను ఈ తుక్కు తీయటం లేదు, ఈ తుక్కుతో పాటే దానికి ఆ మొక్కలకి ఇస్తానండి. ఎందుకంటే పైన పడాలి, పైన కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఎండిపోయి తొక్కలు కంపోస్ట్ అయ్యి స్లోగా రిలీజ్ చేస్తుంది అందులో ఉన్న సారాన్ని. మొక్కలకి ఇంకా బలం అందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ నేను ఈ 2 బకెట్లకి తీసుకొని వెళ్తాను. అటు వెళ్ళి చూపిస్తా. ఇదండి, ఇట్లా పోసేస్తున్నాను. ఇంకా ఇవన్నిటికీ ఇంకా అట్లా పోసేస్తానండి. కిచెన్ వేస్ట్ అని తక్కువ అంచనా వేయొద్దండి ఎవరు కూడాను. మంచిగా మనం ఈ లిక్విడ్ పోసుకుంటూ మొక్కలకి మంచి కాపు తీసుకుందాము. ఎవరైనా కానీ ఇప్పటికైనా కిచెన్ వేస్ట్ కనుక ఎవరన్నా బయట పడేస్తుంటే చూడండి, మన వీడియోస్ చూసి మంచిగా ఈ లిక్విడ్ పోసి కాయలు తీసుకుందాము. ఓకే అండి, ఇట్లా పోసేసుకోవటమే. నేనైతే ఇంకా మిగతా వాటికి కూడా పోస్తాను. ఇప్పుడు నిన్న సాయంత్రం నాటానని చెప్పాను కదా, కొంచెం పై నీళ్ళు పోస్తున్నా కొద్దిగా అట్లా, ఎందుకంటే బలం రావాలి కదా. అయ్యండి చూడండి, ఒక జానెత్తు కూడా లేవు, చిన్న మొక్కలే. ఇవి ఎప్పుడు కాయలు వస్తాయి అనేది చూద్దాం. రోజు కొంచెం ఇట్లా ఆ చెట్టుకి ఈ చెట్టుకు పోసేటప్పుడు కొంచెం ఇస్తుంటాను వాటికి కూడా. చూద్దాం ఎట్లా కాస్తాయి అనేది. ఓకే అండి, ఇంక ఇట్లా పోసేస్తాను. మిగతావి కూడా ఇంకో బకెట్కి తీసి పెట్టా. ఈ చెట్లు అన్నిటికీ అట్నే పోస్తానండి. మీరు కూడా ఎవరైనా పడి మొలిసినవి ఉంటే కనుక నాటుకోండి. ఇవన్నీ షార్ట్లో చూపిస్తాను మీకు. ఇది కూడా అంతే, మొన్న ఒకసారి కూడా చూపించాను మీకు. ఇదిగండి, ఇందులోనే ద్రాక్ష మొలిసింది. ఇది కూడా అల్లిస్తున్నా, పడి మొలిసింది. ఇది కూడా ఎప్పుడు మనం కాయలు వేసాము అట్లా పడి మొలిసింది. ఓకే అండి, ఇంక వీటికి అన్నిటికి ఇస్తానండి. ఇంకా వీడియో ఎక్కువ అవుతుందేమో. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. కామెంట్లో అడగండి. ఓకే, బాయ్ అండి.